నేను ముందు ఇక్కడికి తరచుగా వచ్చి నా కార్యకర్తలని మా పార్టీ నాయకుల్ని అందరి ఇక్కడికి పంపించి పార్టీ నిర్మాణం అనంతపురం నుంచే ప్రారంభిస్తాను. నేను మన ఇంతమంది యువత ఉన్నారు, ఇక్కడ పరిశ్రమలు ఎలా రావాలి, ఎలాంటి విద్యాలయాలు కావాలి, ఎలాంటి చదువులు ఉంటే మనకి ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున అందరూ యువత చాలా బలం ఉంటారు. మరి ఇలాంటి యువతకి ఎలాంటి ఉద్యోగాలు ఉండాలి, ఎలాంటి పరిశ్రమలు ఉండాలి, ఎలాంటి స్కిల్స్ ఇవ్వాలి, డెవలప్ చేయాలన్నది పాలసీ మేకర్స్ ద్వారా ఆలోచిస్తున్నాం, జనసేన పాలసీ మేకర్స్ ద్వారా. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి, రైతులకి, పారిశ్రామికవేత్తలకి ఎలాంటి విధి విధానాలు ఉంటే బాగుంటుందని మేము అన్ని చర్చిస్తా ఉన్నాం. పారిశ్రామికవేత్తల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే కాకుండా దళిత కులాల నుంచి అనేక వెనుకబడిన కులాల నుంచి చాలా ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలని గుర్తించి వారందరికీ ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి. కేవలం పరిశ్రమలు అంటే, ఇండస్ట్రీస్ అంటే కేవలం కొద్ది మంది ఉన్న ఉన్నత వర్గాల వారు కాకుండా, ఉన్నత కులాల వారు కాకుండా ప్రతి ఒక్కరికి ఇలాంటి నిధులు, ఇలాంటి పారిశ్రామిక విధి విధానాలు నిర్ణయించడానికి, వారు డబ్బులు సంపాదించడానికి వెనుకబడిన దళిత కులాలకి, వెనుకబడిన వర్గాల వారికి ఎలా అండగా ఉండాలని చెప్పి మేము కొన్ని పాలసీలు ఆలోచిస్తున్నాం.